నిన్న కేరళ గవర్నర్ ఫోన్ చేసిండు. సీను నా పదవికి రాజీనామా చేస్తున్నా, ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, పోయి సర్పంచ్గా పోటీ చేస్తా, నువ్వు ఎలాగైనా సరే నా తరపున వచ్చి ప్రచారం చేసి నన్ను గెలిపించాలి సీను. నన్ను గెలిపిస్తే నీకు మలేషియా నుండి మామిడి పండ్లు తెప్పిస్తా, ఎండాకాలం పచ్చడి పెట్టుకుందు సీను అన్నాడు. నేను అదే టైంలో సముద్రంలో చేపలకు ఈత నేర్పుకుంటే చాలా బిజీగా ఉన్నా. ఒరేయ్ అమ్మ ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు, ఈయనేంది ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతానని నాకు బాగా తలనొప్పి లేచి ఇక ఛాయ్ తాగుదామని చూసేసరికి ఇంట్లో పాలు లేవు, జేబులో రూపాయి లేదు. ఇక ఎలాగైనా సరే బ్యాంకు పోయి కన్నం వేసి ఓ 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకుందామని బ్యాంకుకి వెళ్ళిన. బ్యాంకుకి వెళ్ళగానే బ్యాంకు మేనేజరు నన్ను చూసి ఫోన్ చేసిండు. సీను ఇప్పుడు మధ్యాహ్నం జనాలు ఉంటారు, మళ్ళీ సీసీ కెమెరాలో కనిపిస్తావు, రాత్రికి రా సీను, కెమెరాలను బంద్ చేస్తా, నా కౌంటర్ మీద 10 రూపాయలు పెట్టిపోతా, వచ్చి తీసుకొని పో, పొద్దున్నే ఇద్దరం కలిసి పాలు కొనుక్కొని ఛాయ్ తాగుదాం అన్నాడు.